సాధారణంగా స్టార్టప్ అనగానే పట్టణ జనాభాకు సరిపోయే ప్రోడక్ట్లను తయారు చేయడానికి సాధారణంగా టెక్ విద్యార్థులు కానీ మిగతా స్టార్టప్ వాళ్ళు ఎక్కువ వీలుతుంటారు. కానీ ఐఐఎం అహ్మదాబాద్లో చదివి గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చి తన తోటి రైతు కుటుంబాలకు హెల్ప్ చేయాలనే ఆలోచనతో అవర్ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ .com అనే ఒక ప్రైవేట్ స్టార్టప్ కంపెనీని టీ హబ్ కేంద్రంగా స్థాపించారు బాలారెడ్డి గారు. ఈ అవర్ ఫుడ్ కంపెనీ రైతులకు అదేవిధంగా ఎండ్ కన్జ్యూమర్లకు మధ్య దళారీ వ్యవస్థను తీసేసి ఇటు కన్జ్యూమర్కి అటు రైతుకి ఫేర్ ప్రైస్ వచ్చేలా చేయడమే దీని లక్ష్యమని ఆయన చెప్తున్నారు. అయితే ఈ కంపెనీ ఏ రకంగా వర్క్ చేస్తుంది, ఈ దళారీ వ్యవస్థను ఏ రకంగా తీసేస్తుంది, దీనివల్ల రైతులకు అదేవిధంగా ఎండ్ కన్జ్యూమర్లకు ఏ రకంగా లాభం ఉండే అవకాశం ఉంది అనే అంశాలను ఆయన అడిగి తెలుసుకుందాం. బాలారెడ్డి గారు నమస్తే అండి. సాధారణంగా మీరు అంటే అహ్మదాబాద్లో చదివారు. సాధారణంగా ఇప్పుడు అంత టెక్నోక్రాట్స్ ఎక్కువ ఈ పట్టణాల్లో ఉండే వాటికి ఎక్కువ పరిష్కారాలు చూపడంలో బిజీగా ఉన్నట్టు అనిపిస్తుంది స్టార్టప్స్తోని. అయితే మీరు కొత్తగా అంటే రైతులకు ఉపయోగకరంగా ఉండేది అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో వర్క్ చేసే స్టార్టప్ కంపెనీల కోసం దీన్ని ఎంచుకున్నట్టు చూస్తున్నారు. అసలు ఈ ఆలోచన ఎలా వచ్చింది, ఇది ఏ రకంగా పనిచేస్తుంది? అంటే నేను పుట్టి పెరిగింది గ్రామంలో, మా నాన్న రైతు. సో నేను చిన్నప్పటి నుంచి రైతుల సమస్యలన్నీ చూస్తూ ఉండేవాడిని. వాళ్ళకి ఏంటంటే ఇంత కష్టపడి పనిచేసిన తర్వాత మార్కెట్కి తీసుకెళ్ళిన తర్వాత కరెక్ట్ ప్రైస్ అనేది రాదు. ఒకవేళ వాళ్ళు స్టోర్ చేసుకొని మంచి ప్రైస్ వచ్చిన తర్వాత అమ్ముదామని అనుకున్నా కానీ స్టోర్ చేసుకోవడానికి వేర్ హౌస్లు ఉండవు. లేదు డైరెక్ట్గా కన్జ్యూమర్కి అమ్ముదామని చెప్పేసి దాన్ని ప్రాసెస్ చేసి చేద్దామని అనుకుంటే అలాంటి ఫెసిలిటీస్ కూడా వాళ్ళకి ఉండవు. మళ్ళీ మార్కెటింగ్ లింకేజెస్ కూడా ఉండవు. అయితే ఇవన్నీ ప్రొవైడ్ చేయగలిగితే కనుక రైతుకి డెఫినెట్లీ బెటర్ ప్రైస్ వస్తుందనే ఉద్దేశంతోనే దీన్ని స్టార్ట్ చేద్దామని అనుకున్నాము. అదొక కారణము. ఇంకొక కారణం ఏంటంటే మిగిలిన ఫీల్డ్స్ ఏవైతే ఉన్నాయో కంప్యూటర్స్ కానీ మొబైల్స్ కానీ ఇవన్నీ టెక్నాలజికల్ ఫీల్డ్స్, ఇందులో ఏంటంటే మొదటి నుంచి బాగా చదువుకున్న వ్యక్తులందరూ అవి గ్లామరస్ ఫీల్డ్స్ అవ్వడం చేత ఎక్కువ డబ్బులు అంటే జీతాలు ఎక్కువ వచ్చే ఇవి రావడం వల్ల వాళ్ళు వాటిని ఎంచుకోవడం జరిగింది. ఈ ఫీల్డ్లో అగ్రికల్చర్ ఫీల్డ్లో అలాంటిది జరగలేదు. ఎందుకు అంటే ఇక్కడ ఉన్న జాబ్స్ అంత లేవు, ఎక్కువ డబ్బులు కూడా రావు. అందుకని టాలెంట్ అంతా వేరే చోటుకి వెళ్ళిపోయింది. సో ఎప్పుడైతే బెటర్ టాలెంట్ ఉన్న వాళ్ళు ఇలాంటి ఫీల్డ్స్లో చేస్తారో అప్పుడు అగ్రికల్చర్ కూడా బాగుపడుతుంది, ఫార్మర్స్కి కూడా బెటర్ ప్రైస్ వస్తుంది. అంటే ఇప్పుడు ఈ అవర్ ఫుడ్ కంపెనీ స్టార్టప్తోని మీరు రైతులకు వాళ్ళు ముందుంచే ఆప్షన్స్ ఏంటి, ఎన్ని రకాల సేవలు రైతులు అవైల్ చేసుకునే అవకాశం ఉంది? మేము ఫామ్ లెవెల్లో మినీ ప్రాసెసింగ్ సెంటర్స్ కమ్ వేర్ హౌజెస్ అనేవి కన్స్ట్రక్ట్ చేస్తున్నాం. ఇక్కడ ఏంటంటే ప్రొక్యూర్మెంట్ అంటే రైతుల దగ్గర నుంచి వాళ్ళు ఏదైతే పండించారో దాన్ని తీసుకోవడము ఇదంతా మా టెక్నాలజికల్ ప్లాట్ఫామ్లో జరుగుతుంది. అంటే ప్రైస్ డిస్కవరీ మెయిన్లీ వాళ్ళ క్వాలిటీని బట్టి, అంటే క్వాలిటీ బాగా ఉంటే మంచి ప్రైస్ వస్తుంది, లేకపోతే మంచి ప్రైస్ రాదు. ఇదే విషయాన్ని మార్కెట్ యార్డ్లోకి తీసుకెళ్తే, ఇదే ప్రోడక్ట్ని మార్కెట్ యార్డ్లోకి తీసుకెళ్తే అక్కడ ఫెయిర్ ప్రైస్ డిస్కవరీ అనేది జరగదు. అంటే మంచి క్వాలిటీ ఉన్నదానికి మంచి రేట్ అనేది రాదు, ఏదో ర్యాండమ్గా రేట్ ఇచ్చేస్తారు. మా సిస్టంలో ఏం చేస్తామంటే రైతు వాళ్ళ మొబైల్లో ఆండ్రాయిడ్ అప్లికేషన్ ద్వారా కానీ లేకపోతే మా కాల్ సెంటర్కి ఫోన్ చేసి కానీ మా దగ్గర ఇది పండించాం, మేము ఇంత క్వాంటిటీ ఉంది, మా ఊరు ఇది అని చెప్తే మా సెంటర్ ఆ ఏరియాలో కనుక పనిచేస్తున్నట్లయితే మా ప్రొక్యూర్మెంట్ మేనేజర్ అక్కడికి వెళ్ళి మా డిజిటల్ ఎక్విప్మెంట్తోనే దాని క్వాలిటీని చెక్ చేస్తాడు. అంటే మాయిశ్చర్ కంటెంట్, మిల్లబుల్ కోఎఫిషియంట్, ఇలా ఒక 5 పారామీటర్స్ ఉంటాయి, 5 క్వాలిటీ పారామీటర్స్. వాటిని మెజర్ చేసేసి దాన్ని మా సర్వర్కి పంపిస్తాడు. ఆ సర్వర్ ఇమ్మీడియట్గా ఏంటంటే ఆ దగ్గరలో ఉన్న ఏరియాలో ఏ రకమైన మార్కెట్ రేటు ఉన్నది, నెక్స్ట్ ఈ క్వాలిటీ ఎలా ఉంది అని డిసైడ్ చేసి ఒక ప్రైస్ని ఇస్తుంది. ఆ ప్రైస్ డెఫినెట్లీ మార్కెట్లో కంటే ఎక్కువ రేటే ఉంటుంది. ఆ రేటు రైతుకి నచ్చినట్లయితే అతను ఆ రేటుని ఓకే చేసేసి ఓకే నేను మీకు అమ్ముతాను అని అంటే కనుక ఇమ్మీడియట్లీ మేము ఆ ప్రోడక్ట్ని తీసుకొని వచ్చేసి మా ప్రాసెసింగ్ సెంటర్లో ప్రాసెస్ చేసి మేము బల్క్ ప్యాకెట్స్లో అంటే 20 kg మోర్ దెన్ 20 kg ప్యాకెట్స్ని తయారు చేసి అక్కడ ప్యాక్ చేసి పెడతాం అనమాట. ఇది రైతు సంబంధించి సిస్టము. అట్లనే మేము బల్క్ బయర్స్ని టార్గెట్ చేస్తున్నాము. బల్క్ బయర్స్ వాళ్ళకి రిక్వైర్మెంట్ అంటే వాళ్ళు ఏ రకమైన ప్రోడక్ట్ కావాలిస్తే ఆ ప్రోడక్ట్ మా సిస్టంలోకి లాగిన్ అయ్యేసి అది ఆర్డర్ చేస్తే కనుక మేము మా ఇన్వెంటరీ అంటే మాకు ఏ సెంటర్లో ఎంత మెటీరియల్ ఉన్నది అనేది మేము చూసుకొని ఆ లాజిస్టిక్ సొల్యూషన్ని ప్రొవైడ్ చేసి ఇమ్మీడియట్గా మేము ఆ మెటీరియల్ని డెలివరీ చేస్తాం. దీనివల్ల మధ్యలో ఉన్న దళారీలందరూ పోవడము, నెక్స్ట్ ఆ ఏరియాలో పండించింది ఆ ఏరియాలోనే ప్రాసెస్ చేయడం,
అంటే మేము వాడుతున్నవన్నీ చాలా లో కాస్ట్ మిషనరీ. అంటే ఇప్పుడు కందులు పప్పు చేయడానికి అందరూ ₹1,00,00,000 1,50,00,000 పెట్టాలని అనుకుంటారు. కానీ మేము ఏంటంటే 3-4 లక్షల్లోనే మనకి ఒక మిల్లు దొరుకుతుంది. ఆ మిల్లు మన అగ్రికల్చర్ యూనివర్సిటీస్ డెవలప్ చేశాయి. అలాంటి మిల్స్ని తీసుకొని వచ్చేసి మేము అందులోనే కందిపప్పు తయారు చేసి అక్కడే పెడతాం కాబట్టి మా కాస్ట్ తక్కువ ఉంటుంది. దీనివల్ల మేము అటు రైతుకి బెటర్ ప్రైస్ ఇవ్వగలుగుతాము, అట్లనే కన్జ్యూమర్కి కూడా బెటర్ ప్రైస్ ఇవ్వగలుగుతాం. ఒకవేళ రైతే మేము ప్రాసెస్ చేసుకుంటాము అని ఉంటే పరిస్థితి ఎలా ఉంటుంది? అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం ధర తక్కువ ఉంది కాబట్టి ఒక 15 లేదా 2 నెలలు నేను వెయిట్ చేస్తానంటే దానికి ఎటువంటి అవకాశం ఇస్తారు? ఒకటి ఏంటంటే కొంతమంది రైతులు ప్రస్తుతానికి ధర సరిగా లేదు, కానీ మేము వెయిట్ చేయాలనుకుంటున్నాము, ధర మంచిగా వచ్చినప్పుడు మేము అమ్ముకోవాలని అనుకుంటున్నామంటే అతను మాకు ఆ రకంగా మాకు చెప్తే మా వేర్ హౌస్లో దాన్ని స్టోర్ చేసుకోవచ్చు. మా ప్రతి వేర్ హౌస్ 1000 మెట్రిక్ టన్ అంటే 1000 టన్నుల వరకు స్టోర్ చేసుకోగలుగుతుంది. అందులో స్టోర్ చేసుకొని ఎప్పుడు బెటర్ ప్రైస్ వస్తుంది అనేది అతనికి మేము ఇన్ఫర్మేషన్ పంపిస్తాము. బెటర్ ప్రైస్ వచ్చినప్పుడు ఆయన ఓకే అంటే కనుక దాన్ని మేము ఇమీడియట్గా ప్రాసెస్ చేస్తాం. అదొక పద్ధతి. ఇంకొక పద్ధతి ఏంటంటే రైతే డైరెక్ట్గా కన్జ్యూమర్కి అమ్ముకోవాలని అనుకున్నాడు, ఎందుకంటే బెటర్ ప్రైస్ వస్తుంది కాబట్టి. అప్పుడు మా సెంటర్కి తీసుకొని వచ్చేసి ఆయనే ప్రాసెస్ చేసుకొని అది బల్క్ బ్యాగ్స్లో స్టోర్ చేసి పెట్టుకొని ఎప్పుడైతే మాకు బల్క్ బయర్స్ నుంచి ఆర్డర్ వస్తుందో అప్పుడు మేము అమ్మి పెడతాం దాన్ని. ఇట్లా ఈ 2 పద్ధతుల్లో కూడా బెనిఫిట్ పొందొచ్చు వాళ్ళు. అంటే ప్రస్తుతం ఏ ఏరియాలో సెంటర్లు ఓపెన్ చేయాలని అనుకుంటున్నారు? మొదటి సెంటర్ ఎక్కడ, ఎంత ఇన్వెస్ట్మెంట్తో స్టార్ట్ అవుతుంది, దాని కెపాసిటీ ఎట్లా ఉంటుంది? ఫస్ట్ సెంటర్ మేము సంగారెడ్డి జిల్లా కొహీర్ మండలంలో ముంబై హైవే పైన ఒక 1 కిలోమీటర్ దూరంలో మేము పెడుతున్నాము. ఇది ప్రతి సెంటర్కి మాకు 50 లక్షల దాకా క్యాపిటల్ ఎక్స్పెండిచర్, అంటే అది ఏర్పాటు చేసుకోవడానికి ల్యాండ్కి, షెడ్కి. మేము వాడుతున్నది ఏంటంటే ప్రీ ఇంజనీర్డ్ బిల్డింగ్ టెక్నాలజీ. మేము కన్వెన్షనల్ పద్ధతిలో మనకి వేర్ హౌస్ కడితే ₹1,00,00,000 పైన ఖర్చు అవుతుంది. మేము దాన్ని 30-35 లక్షల్లోనే కంప్లీట్ చేస్తున్నాము. అది ప్రీ ఇంజనీర్డ్ అండ్ బిల్డింగ్స్ అని ఇప్పుడు కొత్త టెక్నాలజీ అది దాని మిషనరీ కాస్ట్ ఇదంతా కలిపి ఒక 50 లక్షలు అవుతుంది. ఒక 30 లక్షలు వర్కింగ్ క్యాపిటల్ అవుతుంది. ఓకే, ఇది ఎప్పటిలోగా రెడీ అవుతుంది? ఎంతమందికి సేవలు అందించడానికి సిద్ధంగా ఉంటుంది? ఇది జనవరి 1st వీక్లో మేము స్టార్ట్ చేస్తున్నాము. ఇప్పుడు కన్స్ట్రక్షన్ ఫైనల్ స్టేజ్లో ఉంది. ఇది 3 మండలాలకి టార్గెట్ చేస్తున్నాము. సంగారెడ్డి జిల్లాలో జరాసంగం, కొహీర్, జహీరాబాద్ ఈ 3 మండలాల మధ్యలో ఉంది అది. సో ఈ 3 మండలాల ఫార్మర్స్, అక్కడున్న విలేజర్స్ అందరికీ కూడా సేవలు అందించడానికి రెడీగా ఉన్నాము. మా సెంటర్లో కనీసం ఒక 10 మందికైనా ఉపాధి దొరుకుతుంది అక్కడ. దాన్ని ప్రాసెస్ చేయడానికి, ప్రొక్యూర్మెంట్ చేయడానికి అన్ని స్టాఫ్ కావాలి కాబట్టి. ఇప్పుడు 2వ సెంటర్ ఏమైనా ప్లాన్ చేశారా? ఎక్స్పాన్షన్ ఏమనుకుంటున్నాం? ఎక్స్పాన్షన్ మేము నెక్స్ట్ 2017 సంవత్సరంలో 4 సెంటర్స్ పెడదామని అనుకుంటున్నాము. 2వ సెంటర్ మహబూబ్నగర్ జిల్లా ఆలంపూర్లో స్టార్ట్ చేస్తున్నాము. 3వ సెంటర్ ఖమ్మం డిస్టిక్లో రాబోతుంది. 4వ సెంటర్ని నిజామాబాద్ కానీ కరీంనగర్ కానీ మేము అనుకుంటున్నాము. ఫస్ట్ ఇలా తెలంగాణ జిల్లాలన్నీ స్ప్రెడ్ అయిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్కి కూడా వెళ్తాము. ఆ తర్వాత మన దీన్ని బట్టి, అది జరుగుతున్న విధానాన్ని బట్టి కర్ణాటక, మహారాష్ట్ర కూడా ఎక్స్పాండ్ అయ్యే ప్లాన్లో ఉన్నాం. అంటే ఇన్వెస్ట్మెంట్ ఏమన్నా రేజ్ చేస్తున్నారా? ఇన్వెస్ట్మెంట్ గురించి ఎట్లా ఇప్పుడు కరెంట్లీ ఏంటంటే ఓన్ ఇన్వెస్ట్మెంట్తో వెళ్తున్నాను. అదే కాకుండా నా ఫ్రెండ్స్, సీనియర్స్ వాళ్ళు కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు మేము ఫస్ట్ ఒక 5 సెంటర్స్ పెట్టడం ఇంతవరకు మాకు ఇన్వెస్ట్మెంట్ ఉంది. ఆ తర్వాత ఇన్వెస్ట్మెంట్ రేజ్ చేయడానికి మేము కొన్ని పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్ సంస్థలు చాలా విల్లింగ్గా ఉన్నాయి, అంకుర్ క్యాపిటల్ ఇలా అని చెప్పి వాళ్ళతో మాట్లాడుతున్నాము. ఇది 2017 చివరి వరకు మేము సరిపోని ఇన్వెస్ట్మెంట్ రైజ్ చేయగలుగుతాము. అంటే ఇప్పుడు మీరు చూస్తా అంటే సాధారణంగా ఎక్కువ ఈ పప్పు దినుసుల మీద ఎక్కువ దృష్టి పెట్టినట్టు కనబడుతుంది. అంటే మిగతా ఏమన్నా వ్యవసాయ ఉత్పత్తులను ప్రాసెస్ చేయడానికి కూడా చూస్తున్నారా? అటువంటి మిషనరీ కూడా ప్రొక్యూర్ చేసే ఆలోచన ఉంది? మేము ఒక సెంటర్ పెడుతున్న ఏరియాలో మా ప్రైమరీ ఫోకస్ ఏంటంటే ఆ ఏరియాలో పండించే పంటలన్నీ ప్రాసెస్ చేయాలని, కానీ లెస్ రిస్కీ ఉన్న వాటిని ముందు స్టార్ట్ చేస్తున్నాము. ఒక్కసారి మా సిస్టమ్ అంతా రైతులకు అలవాటైన తర్వాత మిగిలిన వాటిని కూడా మేము మా ఫుడ్ బాస్కెట్లో ఇంక్లూడ్ చేస్తాం. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి కందులు, పెసళ్ళు, మినుములు ఇవి లెస్ రిస్కీ, ఎందుకంటే స్టోర్ చేయడం అనేది ఈజీ అవుతుంది. మిగిలినవి అలానే ఆ ఏరియాలో ఆలు, జింజర్, టర్మరిక్ ఇవన్నీ పండిస్తున్నారు. సో వాటిని కూడా మేము ఎలా ప్రాసెస్ చేయాలి, ఏం చేయాలి అనేది నెక్స్ట్ స్టేజ్లో మేము స్టార్ట్ చేస్తాం. ఫైనల్గా చెప్పండి, ఈ మీ కంపెనీ ద్వారా రైతులు కన్జ్యూమర్కి మధ్య ఎన్ని లేయర్స్
అంటే ఎన్ని వ్యవస్థలు, ఎన్ని దళారీ వ్యవస్థలు రూపుమాపే అవకాశం ఉంది? తద్వారా రైతుకు ఏ మేరకు ఎంత పర్సెంట్ ఆఫ్ ఎక్కువ మనీ వచ్చే అవకాశం ఉంది? అదేవిధంగా కన్జ్యూమర్కి ఏ రకంగా ధర తగ్గే అవకాశం ఉంది? ప్రస్తుతానికి రైతు దగ్గర నుంచి ఫైనల్ కన్జ్యూమర్ దగ్గరికి వచ్చే వరకు అట్లీస్ట్ మనకి 6 నుంచి 7 మంది 8 మంది దాకా కూడా ఉన్నారు కొన్ని ఏరియాల్లో. ఫస్ట్ మన విలేజ్ లెవెల్లో ఒకతను తీసుకుంటాడు, ఆ తర్వాత మార్కెట్ యార్డ్కి వెళ్తుంది, అక్కడ ఖరీదారు తీసుకుంటాడు, ఆ ఖరీదారు దగ్గర నుంచి బల్క్ బయర్స్ దగ్గరికి వెళ్తాయి, ఆ తర్వాత మిల్లర్ వస్తాడు, మిల్లర్ దగ్గర నుంచి డిస్ట్రిబ్యూటర్, ఆ తర్వాత రీటైలర్, ఇలా ఒక 7-8 మంది ఉన్నారు. దాదాపుగా వీళ్ళందరినీ మేము తీసేయగలుగుతాము, ఎందుకంటే ఫార్మర్కి కన్జ్యూమర్కి మధ్యలో ఓన్లీ అవర్ ఫుడ్ సెంటర్ ఒక్కటే ఉంటుంది. దీనివల్ల ఏమవుతుంది అంటే మేము మా పైలట్ ప్రాజెక్ట్లో చేసింది ప్రస్తుతం ఉన్న సప్లై చైన్లో, ఫుడ్ సప్లై చైన్లో ఒక 30-50% కాస్ట్ ఆఫ్ ది ఫైనల్ ప్రొడ్యూస్, అంటే ఫైనల్గా కన్జ్యూమర్కి 50 రూపాయలు వస్తే అందులో 30-50% అన్నెసెసరీగా ఇంతమంది ద్వారా వెళ్ళడం ద్వారా పోతుంది. దాన్ని మేము తగ్గించగలుగుతాము. ఆ బెనిఫిట్ని కొంత ఫార్మర్కి ఇవ్వగలుగుతాము, కొంత కన్జ్యూమర్కి ప్రైస్ తక్కువ చేసి అమ్మగలుగుతాము. థ్యాంక్స్ అండి, అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ప్రాజెక్ట్. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు టీ హబ్. ఇది బాలారెడ్డి గారు చెప్తున్నారు. రైతుకు ఎండ్ కన్జ్యూమర్కి మధ్య దాదాపు 6 నుంచి 8 వ్యవస్థలు, దళారీ వ్యవస్థలు పనిచేస్తాయని, అక్కడ హ్యాండ్లింగ్ ఛార్జెస్ రూపంలో కావచ్చు, లేకపోతే చేతులు మారడం ద్వారా జరిగే ఖర్చు ఏదైతే ఉందో ఇది మనకి ఎండ్ కన్జ్యూమర్కి భారం అవుతుందని, ఇది ఆల్మోస్ట్ 30-50% దాకా ఈ మెథడ్లో ఖర్చు తగ్గించే అవకాశం ఉంటుందని, తద్వారా రైతుకు మెరుగైన ధర ఇవ్వడంతో పాటు అటు ఎండ్ కన్జ్యూమర్కి కూడా సరసమైన ధరల్లో ఈ వ్యవసాయ ఉత్పత్తులను అందించే వీలుంటుందని ఆయన చెప్తున్నారు. ఎక్కడ ఏ ఏరియాలో అయితే ఏ పంటలు పండుతాయో వాటిని ప్రాసెస్ చేసే విధంగా తమ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామని, మొదటిది సంగారెడ్డి జిల్లాలో ఏర్పాటు చేస్తున్నామని, అదేవిధంగా వచ్చే ఏడాది 4 సెంటర్స్ని తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నామని చెప్పేసి బాలారెడ్డి గారు చెప్తున్నారు. కెమెరామెన్ పాషాతో నవీన్ రెడ్డి, HM TV, హైదరాబాద్.